వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు మనం ఉన్నాము కేరళలోని మున్నార్లో. ఇది డే నెంబర్ 3. మొన్న వచ్చాము, వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయింది. అండ్ నేనంతా కూడా మున్నార్లోని లోకల్ సైట్ సీయింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం మున్నార్ నుంచి వెళ్తున్నాము తెక్కడికి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తెక్కడికి వెళ్ళలేకపోయాను. సో ఇది నా ఫస్ట్ టైం అనొచ్చు తెక్కడికి. ఇక్కడ నుంచి అరౌండ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది, 2.5 hours జర్నీ. ఈ ఎన్ రూట్లో ఒక ప్లేస్ ఉంది, మీకు నేను చెప్పాను ఈ స్పాట్ చాలా ఫేమస్, మూవీస్ కూడా చాలా షూట్ చేశారు అని. ఆ ప్లేస్లో డ్రోన్ ఫ్లై చేసి చూపిస్తాను. వ్యూస్ బెస్ట్ ఉంటాయని అనుకుంటున్నాను ఇఫ్ వెదర్ సపోర్ట్ చేస్తే. పదండి, హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయింది. ఆ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం తెక్కడి వైపు. ఎప్పటిలాగే లైక్ మర్చిపోవద్దు. చూడండి, నేను దేని గురించి చెప్పాను ఇందాక, అక్కడికి వచ్చేస్తాం మనం. ఎగ్జాక్ట్గా గ్యాప్ రోడ్ అంటారు. యాక్చువల్గా నేను అటువైపు వెళ్ళాలి, బట్ మళ్ళీ వెనకకి వచ్చేసి గ్యాప్ రోడ్ మీకు చూపిద్దాం ఒకసారి, డ్రోన్ షాట్స్ ఎలా ఉంటాయని మళ్ళీ వచ్చాను. ఈ గ్యాప్ రోడ్ ఏంటంటే ఈ మధ్య వచ్చిన చాలా నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ సిరీస్లో, ముఖ్యంగా వెబ్ సిరీస్లో చాలా చోట్ల చూపించారు. గ్యాప్ రోడ్ అని చెప్పి కింద ఇచ్చారు కూడా. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలోను అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో చాలా షార్ట్స్ క్యాప్చర్ చేశారు ఆ మూవీస్లో అండ్ ఆ సిరీస్లో. ఇప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు అనమాట. ఇంకా పైన ఇక డ్రోన్కి పని చెప్తాం. హియర్ వి గో, 1 2 3 గో. ఎలా అనిపించాయి డ్రోన్ షాట్స్? బాగున్నాయా? ఇంకా అలా డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత ముందుకెళ్తుంటే తెక్కడి వైపు వెనకాల చూడండి వాటర్ ఫాల్ కనిపించింది. భలే ఉంది చూడడానికి. ఇంత మంచి ప్లేస్ విత్ టీ ప్లాంటేషన్, మధ్యలో ఈ ట్రీస్ అండ్ దీనికి వెనకాల ఒక చిన్న డ్యామ్ లాంటిది ఉంది. విజువల్స్ మాత్రం అదిరిపోతున్నాయి. ఇంకా డ్రోన్ ఫ్లై చేయకుండా నేను ఉండలేకపోతున్నాను. మళ్ళీ ఆపిచ్చేసాను కార్ని. ఇప్పుడు ఈ డ్రోన్ విజువల్స్ ఎంజాయ్ చేయండి.
ఇదిగోండి వచ్చేసాం హోటల్ దగ్గరికి. ఇదే ఈరోజుకి మనం ఉండబోయే హోటల్. దీనిలో చెక్ ఇన్ అయ్యేసి నెక్స్ట్ మనం సైట్ సీయింగ్కి వెళ్దాం. అండ్ హోటల్ నుంచి వ్యూ ఇది భలేగా అనిపిస్తుంది కదా, మొత్తం కోకోనట్ ట్రీస్తో అంతా కూడా. ఇదంతా తెక్కడి ఏరియా చూడండి. ఆ టౌన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోనికి ఉంటుంది హోటల్ వచ్చేసి. అంతా కామన్ ఏరియా, బాగుంది. కైండ్ ఆఫ్ వింటేజ్ కేరళన్ స్టైల్ ఉంటుంది కదా, అలా ఉంది ఇదంతా కూడా. ఒక హిల్ పైన ఉంది హోటల్ వచ్చేసి లిటరలీ. అండ్ ఇది వచ్చేసి మనం ఉండవే రూమ్ ఈరోజుకి. మస్తు పెద్దగా ఉంది అండ్ బాగుంది రూమ్. మొత్తం టీవీ యూనిట్ కానీ రిఫ్రెష్మెంట్, జనరల్ రిఫ్రెష్మెంట్స్ అవి ఉంటాయి ఇంకా కామన్. ఇక్కడ నుంచి ఏం కనిపిస్తుంది చూద్దామా, మనకి ఇచ్చిన బాల్కనీ నుంచి. ఫ్రెష్ ఎయిర్ చల్ల వస్తుంది గాలి బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే. అన్ని స్పైస్ ప్లాంటేషన్ ఏమంటారు దాన్ని, సిన్నమన్ కానీ కార్డమమ్ కానీ మొత్తం అవే. అసలు వచ్చే దారిలో కూడా చాలా మనకు యాక్చువల్లీ ఉన్న ఐటనరీలో మనం వచ్చే దారిలో కొన్ని స్పైస్ ప్లాంటేషన్స్, కొన్ని గార్డెన్స్ చూడాలి. నేను వాటిన్నిటిని స్కిప్ కొట్టేసి వచ్చేసాను. కాకపోతే మీ ఐటనరీలో మాత్రం అవి ఉంటాయి, అవి చూసుకుంటూ రావచ్చు. చూడండి మీరు. అండ్ వాష్రూమ్ చూపించారు ఇది కదా. అండ్ వాష్రూమ్ ఇస్ గుడ్, పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉన్నాయి వాష్రూమ్స్ ఇక్కడ. ఇది వచ్చేసి నేను ఈ ట్రిప్తో వెళ్తాను వచ్చాను. ఈ ప్యాకేజ్ అంతా కూడా జస్ట్ ఎలా ఉంటుందంటే ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 nights 3 days అలా పెట్టుకున్నాం అనుకోండి, మున్నార్లో కొచ్చిన్తో కలుపుకొని స్టార్టింగ్ ఫ్రమ్ 8,900 rupees అలా ఉంటుంది పర్ పర్సన్. మినిమం ఇద్దరు రావాల్సి ఉంటుంది. సో మీరు ఏ సిటీలో అంటే ఏ ప్లేస్లో ఎన్ని డేస్ ఉంటున్నారు, ఎన్ని నైట్స్ ఉంటున్నారు దాన్ని బట్టి కాస్ట్ మారుతుంది. మీరు వాళ్ళకి కాల్ చేశారనుకోండి, వాళ్ళంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పదని ఇంకా అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోయి సైట్ సీయింగ్ మొదలు పెట్టేద్దాం. ఇంకా రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడే లంచ్ చేసాము ఒక రెస్టారెంట్స్లో. ఈ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. దాంట్లో వెజ్ థాలీ తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే కేరళ స్టైల్ రైస్ ఉంటుంది, కొన్ని కర్రీస్, పికల్స్, పాపడ్ అండ్ సాంబార్ లాంటివన్నీ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. దాని కాస్ట్ కూడా జస్ట్ 140 rupees మాత్రమే. ఈ కేరళ రైస్ ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళకి నార్మల్ రైస్ కూడా దొరుకుతుంది. దాని కాస్ట్ ఇంకొక 50 rupees ఏమో ఉంటుంది ఎక్స్ట్రా. చూడండి పెరియార్ టైగర్ రిజర్వ్ అని చెప్పి ఒకటి ఉంది. దీంట్లో బోటింగ్ కానీ ఇలా చాలా ఉంటాయి. చూసుకొస్తే బోటింగ్ అన్నీ సోల్డ్ అవుట్ అంట. ఒకవేళ బోటింగ్ చేయాలనుకుంటే అడ్వాన్స్ వచ్చి చేసుకోవడం బెటర్. టికెట్ కౌంటర్లో ఇప్పుడు ఏం చేశానంటే నేను ఎంట్రీ ఫీ అండ్ బస్ జర్నీకి సంబంధించిన బుక్ చేసుకున్నాను. ఎంట్రీ ఫీ వచ్చేసి అరౌండ్ 45 rupees అండ్ బస్కి వచ్చేసి 30 rupees, టోటల్గా 75 rupees అనుకోండి. వచ్చేసాము ఈ టైగర్ రిజర్వ్లోకి. ఆ బస్ జర్నీ ఏమో ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు ఉంటుంది అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు ముందుగా బోట్ టికెట్లు బుక్ చేసుకుంటే కనుక బోటింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ రిజర్వ్ అంతా తిరగవచ్చు. కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ ఆ యాక్టివిటీస్ ఏంటి, వాటి కాస్ట్ ఎంత అనేది ఆల్రెడీ స్క్రీన్ పైన ఇచ్చుంటాను. ఒకవేళ సొంత వెహికల్ ఉన్నా కూడా దానికి సపరేట్ అమౌంట్ పే చేసి మన కార్లో కూడా రావచ్చు ఇక్కడికి. అండ్ ఇక్కడ బోటింగ్ చెప్పాం కదా, ఇవన్నీ కాస్ట్. మోస్ట్లీ టికెట్స్ దొరకవు, మీరు లక్కీ ఇనఫ్ అయితే ఆ టికెట్స్ దొరకవచ్చేమో. అండ్ ఇందాక బస్సులో వచ్చేటప్పుడు నాకు లైక్ బస్సులో వచ్చేటప్పుడు ఏదైతే ఈ లేక్ ఉందో పెరియార్ లేక్, దీనికి ఆనుకుని ఒక పెద్ద ఏనుగు అండ్ ఒక చిన్న ఏనుగు రెండు స్నానం చేస్తున్నట్టు కనిపించాయి నాకు. కాకపోతే అది బస్సులో నుంచి చూస్తాం కదా, క్యాప్చర్ చేసేంత సీన్ లేదు అక్కడ. ఇది చూడండి ఇట్లుంటే చూడండి ఆ బోటింగ్ ఏది నాకు చెప్పాను, జస్ట్ కైండ్ ఆఫ్ మన పాపికొండల్లో వెళ్ళినట్టు ఉంటుంది ఇంకా ఫీలింగ్ అంతా. ఇదిగోండి మొత్తం గుంపునంతా దాంట్లో ఎక్కిచ్చేసి తీసుకెళ్ళిపోతారు. కైండ్ ఆఫ్ ఫీల్ కూడా అట్లా చూడండి చూస్తుంటే. ఈ వ్యూ చూడండి, కైండ్ ఆఫ్ సిమిలర్గా పాపికొండలాగా లేదు ఇది. ఇక మనం టైగర్ రిజర్వ్ నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత యాక్చువల్గా ఇది మన ఐటనర్లో లేదు, బట్ సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అది వచ్చేసి మనకు కేరళ అనగానే గుర్తొచ్చేటి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి కథక్కలి, ఇక్కడ క్లాసిక్ డ్యాన్స్ అనొచ్చు కేరళది, చాలా ఫేమస్, మనకు తెలిసిన విషయం కథక్కలి ఎంత ఫేమస్. సో దానికి సంబంధించిన షో, డ్యాన్స్ షో ఉంటుంది. దానికి టికెట్ 300 rupees. అదే చోట ఇంకో షో జరుగుతుంది వచ్చేసి కల్లారి అని చెప్పి, పర్ఫార్మెన్స్ లాంటిది. కల్లారి అంటే ఏంటంటే కేరళ యొక్క సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ అనొచ్చు. ఇస్ ఇట్ రైట్ ఇబిన్? మార్షల్ ఆర్ట్స్ అంట. వచ్చేసి అరౌండ్ 3000 years ఓల్డ్ అంట. చూడండి ఈ మధ్య ఏదో బ్యాన్ చేస్తున్నాను అని చెప్పి న్యూస్లో విన్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. బట్ అసలు ఎలా ఉంటుందో మన క్లాసికల్ లైక్ కథకళి డ్యాన్స్ కానీ ఈ కల్లారి కానీ ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ చూద్దాం. ఈవినింగ్ టైంలో బుక్ చేసుకోండి. 5 o'clockకి నాకు కథకళి ఉంది, 6 o'clockకి కల్లారి, బ్యాక్ టు బ్యాక్. ఇంకా ఎంజాయ్ చేద్దాం ఎలా ఉంటుందో అది. వచ్చేసాము. ఫస్ట్ మన టికెట్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ. చెప్పాను కదా కథకళి అని చెప్పి. దీంట్లో సీట్ నెంబర్స్ ఉంటాయి. సో కొంచెం అడ్వాన్స్ బుక్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ మీరు రాగానే టికెట్స్ బుక్ చేసుకుని లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళి తర్వాత దాని తగ్గట్టుగా ఇటు వస్తే బెటర్.
ఇట్లా చూడండి ఏరియా అంతా కూర్చోవడానికి సింపుల్గా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. At first, actor straight to the goal, ceremonial salutation. ఈ కథకళి షో స్టార్ట్ అయిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్లే చేసే డ్రమ్స్కి మ్యూజిక్ అనుగుణంగా తన కళ్ళు తిప్పడం ఇవన్నీ కూడా హాస్యం, రౌద్రం, కోపం ఇలాంటివన్నీ చేసి చూపిస్తుంటే చాలా బాగా అనిపించింది చూసినంతసేపు. అండ్ వీళ్ళంతంటే నరకాసుర వధ అని చెప్పి ఒక స్క్రిప్ట్ లాంటివి చేశారు, అది చాలా బాగా అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే. అక్కడ ఎలిఫెంట్ పైన లెక్కి ఫొటోస్ కూడా దిగవచ్చు. దీనికి సపరేట్ ఏదో ఫీ ఉంటుంది, అది కట్టేసి మనం ఫోటో దిగవచ్చు దిగాలనుకునే వాళ్ళు. ఇదిగోండి నెక్స్ట్ దానికి వచ్చేసాము. కల్లారి ఫైర్ 2 ప్రొనౌన్సియేషన్ మేబీ కేరళ స్టైల్ ఉండకపోవచ్చు. పర్ఫార్మెన్స్ అంతా సెంటర్లో జరుగుతుంటుంది. మేబీ ఆడియో మాట్లాడడానికి అంత ఫెసిలిటీ ఉండకపోతే, ఎందుకంటే ఆడియో మ్యూజిక్ ప్లే అవుతుంది కాబట్టి. చూద్దాం ఎలా ఉంటుందో అంతా కూడా. ఎలా అనిపించింది? భలే అనిపించింది కదా చూడడానికని. ఆ ఒరిజినల్ సౌండ్స్తో అన్నీ ఏంటుంటే మధ్యలో సౌండ్స్ ప్లే చేయడంతో ఇట్లా మధ్య మధ్యలో చెప్పాల్సి వస్తుంది. అండ్ ఆ స్టిక్స్తో పర్ఫార్మెన్స్ కానీ, అండ్ మధ్యలో చిన్న కత్తి పెట్టుకొని అండ్ ఇంకొక అతను స్టిక్తో ఫైట్ చేయడం కానీ, ఇదంతా బాగా అనిపించింది. ఇది ఫైట్ చేస్తున్నప్పుడు అతని హ్యాండ్లో చిన్న చాక్ లాంటిది ఉంది, అండ్ ఇంకొక అతని హ్యాండ్లో పెద్ద స్టిక్ లాంటిది ఉంది చూడండి. ఇది భలే అనిపించింది. అతనైతే ఆ స్టిక్ను పట్టుకొని, ఆ కత్తి పట్టుకున్న పర్సన్ని టోటల్గా లాక్ చేశాడు కదలకుండా, దాన్ని బెండ్ చేసే స్టిక్ని. అదైతే అదిరిపోయింది అనుకోండి. ఇక్కడ రిబ్బన్ స్టిక్స్ తిప్పడం, ఈ నైఫ్స్తో ఫైటింగ్స్ చేయడం, అండ్ ఇదైతే చూడండి జస్ట్ ఆపోజిట్ పర్సన్ దగ్గర నైఫ్ ఉంది అండ్ ఇంకొక పర్సన్ దగ్గర జస్ట్ ఒక క్లాత్ పీస్ మాత్రమే ఉంది. దాంతోనే ఆయన ఎలా డిఫెన్స్ చేసుకుంటున్నాడో చూడండి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి అదే క్లోత్ని వాడేసి అవతల పర్సన్ని కదలకుండా మొత్తం గట్టిపడేస్తాడు విత్ ఇన్ సెకండ్స్ కళ్ళ ముందర. అప్పుడు అనిపించింది అరే ఇదేదో భలే ఉంది కదా ఆట అని చెప్పి. ఇక ఆడియన్స్లో నుంచి కొంతమందిని పిలిచేసి కొంచెం ఫన్ చేయించడం అండ్ వాళ్ళపై నుంచి అలా దుంకడం అండ్ ఒక 8 feet హైట్లో ఉన్న బాల్ని తన్నడం, ఇలాంటి పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్లో గ్రూప్ ఫైట్ బాగా అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఫైర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది చూడండి, చాలా బాగా అనిపించింది. అంటే సింగిల్ ఫైర్లో నుంచి దుంకడం, మల్టిపుల్ ఫైర్లో నుంచి దుంకడం, ఇలాంటివంతా చూస్తుంటే అరే వా ఏమన్నా అనిపించిందా. అండ్ ఎవరైతే ఆ పర్సన్ ఇట్లా ఫైర్ని హ్యాండ్లో పెట్టుకొని తిప్పుతుంటే అయితే చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్లో వస్తుంది ఈ స్పార్కుల్ చూసినంతసేపు అయితే అసలు కళ్ళు తిప్పుకోవడానికి కూడా స్కోప్ దొరకలేదు. ఆ చిన్న స్పార్కుల్ లాంటి గాల్లో మొత్తం అట్లా తిరుగుతుంటే జస్ట్ వావ్ అంతే.
కథకళికి మీరు వెళ్తారో లేదా అనేది ఇంకా మీ చాయిస్. బట్ కల్లారి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు భయ్యా. అసలు స్లోగా తీసుకెళ్ళారట గ్రాఫ్ని. లాస్ట్లో ఫైర్ పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేసరికి పీక్కి తీసుకెళ్ళిన గ్రాఫ్ అంతే. ముఖ్యంగా ఫుల్ ఫైర్ కాకుండా జస్ట్ ఏమంటారు వాటిని చిన్న స్పార్క్స్ లాగా పర్ఫార్మెన్స్ చేశాడు కదా, అయితే ఇంకా టాప్ నాచ్ వస్తాయి. జస్ట్ 300 రూపీస్ ఓన్లీ. దీనికైతే కథకళికి అయితే 300. ఇంకా చాయిస్ ఈజ్ యువర్స్. ఇంకా మొత్తానికి ఈ డే మన అలా గడిచిపోయింది. మస్తు అనిపించింది కదా. అండ్ వీడియోని ఎన్ని వరకు చూసినందుకు చెప్పాను మీకు ఆల్రెడీ ముందు వీడియోని. ఎవరైతే వీడియోని ఎన్ని వరకు చూస్తారో వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తానని చెప్పి. సో ఈరోజు దాంట్లో టిప్ ఏంటంటే, మోస్ట్ ప్రాబ్లీ నేను ముందటి వీడియోలో కూడా నేను వాయిస్ ఓవర్ రూపంలో యాడ్ చేస్తాను ఎక్కడైనా చివరిలో, లేదంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమైపోతుంది. మున్నార్ నుంచి ఆ లోకల్ సైట్స్ ఇంకెళ్ళే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్పే గూగుల్ పే నమ్మకం వెళ్ళకండి. ఎందుకంటే యాజ్ సైడ్ మున్నార్ నుంచి కొద్దిగా బయటికి వెళ్ళంగానే సిగ్నల్ ఉండదు. ఖచ్చితంగా మీతో పాటు క్యాష్ క్యారీ చేయండి. లైక్ అది కూడా చేంజ్లో 100s and 50s ఉంటే ఇంకా బెటర్. అండ్ ఎవరైతే టెక్కడి వైపు వస్తున్నారో, నో మ్యాటర్ వీళ్ళు ప్యాకేజ్ ఏదో ఇచ్చినారో అట్లా అని కాకుండా, నాకు ఓన్లీ ఈ ఎంటైర్ డేలో బాగా హై ఇచ్చింది ఏంటంటే ఈ కల్లారి డ్యాన్స్ ఒకటి, ఈ కల్లారి మార్షల్ పర్ఫార్మెన్స్ ఒకటి. ఇది ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా దొరుకుతుందని నేను కనుక్కొని చెప్తాను నేను. లేదు అంటే ఈ టెక్కడి వైపు స్కిప్ చేయొచ్చు. ఈ డేని ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందని నేను లాస్ట్ వీడియోలో మాట్లాడతాను దాని గురించి. లేదంటే తెక్కడికి అనవసరంగా ఈ ఫుల్ డే ఇటువైపు రాకుండా ఇదే 1 డేని మనం వేరే చోట స్పెండ్ చేసామనుకోండి, మనం పెట్టిన డబ్బులోకి న్యాయం జరుగుతుంది. సో నో మ్యాటర్, అల్టిమేట్లీ నా ప్రియారిటీ ఈజ్ మీ అమౌంట్ వేస్ట్ కాకూడదు అంతే. ఓకేనా, దట్స్ ఇట్. ఈ వీడియోలో ఇంతే. మోస్ట్ ప్రాబ్లీ మిస్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఒక బ్యూటిఫుల్ థింగ్ వస్తుంది, వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.